హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి లాగ్స్. ఈరోజైతే మనం ఎంతో కమ్మగా ఉండే దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ఫ్రై అనేది రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది. ఇదైతే మనం ఫ్రైలోకి వేసుకునే కారం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అన్నమాట. ఫస్ట్ అయితే మనం దొండకాయ ముక్కలు అనేది తీసుకుని బాగా సన్నగా కట్ చేసి పెట్టేసుకుని దాంట్లో అయితే 1/2 స్పూన్ పసుపు అలానే సాల్ట్ అనేది వేసుకుని జిగురంతా పోయే వరకు ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఎండుమిర్చి అనేది వేయించి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో మనం పల్లీలు అనేది వేసుకుని వేయించుకోవాలి. అలానే దాంట్లో ఒక 1/2 స్పూన్ ధనియాలు అలానే కొంచెం జీలకర్ర అనేది వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం పుట్నాల పప్పు అనేది తీసుకుని దాన్ని కూడా వేసేసుకోవాలి. మనం ఇది పొడిలోకి తయారు చేయడానికి మనం ఇలా వేయించుకుంటున్నామండి. ఇలా వేయించుకున్నాక మనం పక్కన తీసి పెట్టుకుని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండర్లో మనం అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసి అయితే మిక్సీ పట్టుకోవాలి. అలానే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం పొడి రెడీ అయిపోతుంది. దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ అనేది వేసుకొని దాంట్లో పల్లీలు వేసుకోవాలి. అలా పల్లీలు వేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకుని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని పోపు గింజలు అనేది వేసుకుని దాంట్లో మనం దొండకాయ ముక్కలు అనేది వేసుకుని వేయించుకోవాలి. దొండకాయ ముక్కలు అనేది ఒక 50% అలా వేగాక మనం ఒక ఆనియన్ అయితే చాప్ చేసి పెట్టేసుకోవాలి. దాన్ని మనం వేసేసుకోవాలన్నమాట. ఆనియన్ స్టార్టింగ్లో వేస్తే మాడిపోతాయని చెప్పేసి ఇది మనం మిడిల్లో యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి బాగా వేయించుకున్నాక దాంట్లో మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని అలానే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలన్నమాట. ఇవి బాగా వేగించుకోవాలండి. ఇలా బాగా వేగాక మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ప్లస్ కరివేపాకును అనేది వేసుకోవాలి. అలానే వచ్చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని కూడా అనేది వేసుకోవాలన్నమాట. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అలానే మీ ఇంట్లో ఉన్న దొండకాయలతో ఫ్రై అనేది ట్రై చేసి ఈ రెసిపీ మీకైతే ఎలా వచ్చింది అనేది అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో అనేది కూడా కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.